ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరొక ఆశీర్వాదకరమైన ఆరాధన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభా స్తుతులు చెల్లిస్తున్నా. ప్రభా, నీ దివ్యమైన ప్రణాళిక చొప్పున మా గృహములలో చేరి ప్రభా, మా గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మా హృదయాలే నీ నిలయాలుగా నిన్ను ఆరాధించే కృప అనుగ్రహించారు. ప్రభా స్తుతులు చెల్లిస్తున్నా. మరి ప్రభా, నీ దివ్యమైన సన్నిధి మా మధ్య ఉంచుమని, నీ కృప మా మీద కుమరింప చేయమని, ప్రతివారు కూడా ప్రభా నిన్ను హృదయపూర్వకంగా స్తుతించి గణపరిచి ఆరాధించి నీ వేదవాక్కులను ప్రభా ఆస్వాదించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి 96వ కీర్తన, దేవుని నీతి ప్రతాపం అనే కీర్తన పాడుకుందాం. మాస్లమని భక్తులు రాసిన పాట 96వ కీర్తన. దేవుని నీతి ప్రతాపం, భువి యేసుని శివ ప్రభావం, దేవుల దేవుని అపురూపం, భువి యేసుని నామ స్వరూపం. దేవ యెహోవ సువాక్యం సౌభాగ్యం, దైవ జనుల హృదయానందం. యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు. అద్యంతరహిత కీర్తి, అవతార శ్రమార్జనమూర్తి, ఆకసరాసుల ఆధిపతి, అవని సృజనాత్మ ప్రతీతి, అఖిల ప్రపంచ ప్రధాత, అధినేత, అనుదిన కృపలిడు సుఖదాత. యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు. పాపము భయపడు నామం, పాపాత్ముల కృపగను హోమం, పతితుల వెదకిన ప్రేమ స్వరం, పరలోక సుఖాల విహారం. పాప క్షమాపణ గానం, బహుమానం, అనవరతము నిజ బలిదానం. యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు. జనముల జీవాధిపతి, జగమంతటి నేలెడి జ్యోతి, జీవుల అంతిమ న్యాయపతి, జీవాత్ములు క్రోలెడు నీతి. జనన మరణ జయశీల నరపాల, జగతిని మార్చెడి శుభజ్వాల. యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు, యేసే ప్రభువు స్తుతి పాత్రుడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మా జీవితాల్లో క్షేమకరమైన స్థితిని అనుగ్రహించి
సజీవులుగా సజీవుని ఆరాధించే కృప ధన్యత మీరు మాకు అనుగ్రహించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మరి ఈ కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య అనేక మంది మా ప్రియులు ప్రభా నీ పిలుపునకు స్పందించి నీ యొద్దకు చేరి ఉండగా, విడవబడిన మేము మా జీవితాలు నీ వాక్యం వెలుగులో సరిపోల్చుకోవాలి, సరిచేసుకోవాలి, సవరించుకోవాలి. కాబట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, మేము విడవబడిన వారి లెక్కలో మేము ఉంటే అది శాశ్వతంగా విడవబడిన వారమైతే ప్రభా నీ కృపకు మేము శాశ్వతంగా దూరం అవుతాం. కాబట్టి ప్రభా మాకు కలిగింప చేసిన ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రభా మమ్ము మేము నీ వాక్యం వెలుగు సరిపోల్చుకున్నటకు, సవరించుకున్నటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మరి కొంతమంది ప్రభా మరి కరోనా ప్రభావిత పరిస్థితుల మధ్య మరి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుండగా మీ సహాయం కోరుకుంటుంది. సోదరి ఫ్లారెన్స్ ప్రసన్న గురించి ప్రార్థన చేస్తూ బిడ్డకు కావాల్సిన స్వస్థ చేకూర్చండి, ఆరోగ్యం దయచేయండి. అదే రీతిగానైనా మరి చంద్రపాల్ గారి గురించి, మరి అదే రీతిగా ప్రభు మరి విజయశేఖర గురించి, సోదరి రీటా గురించి, ప్రమిళ గారి కుమారుడు గురించి ప్రార్థన చేస్తున్నాం నాన్న. వారి వారి జీవిత అనుభవాల్లో చాలా దేవుడిగా ఉన్నారు కనుక వారికి ఉన్న అస్వస్థత ప్రభావ దూరపరచమని, సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. మరి సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రభావ దీవించండి. త్వరలో ప్రభావ ఉచితమైతే రాబోయే వారం నుంచి ఆలయాలు తెరిచి ఆలయంలో ఆరాధించాలి ప్రభా. ఆశతో ఉంటుండగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వారమే ప్రభా మేము ప్రభా ఆలయాలు తెరవాలనుకున్నాం కాబట్టి, కానీ కొంత ప్రభా ఆలయంలో శుద్ధీకరణ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రభుత్వం నుంచి ప్రభు పూర్తిగా మాకు తీర్మానం రాలేదు కాబట్టి నాయన మేము ఇంకొక వారం వేచి ఉన్నాం నాయన. స్తుతులు చెల్లిస్తూ మీ సంకల్పం చొప్పున ప్రభా సహవాసముగా చేరి ఆసక్తితో ఆనందముతో ఆరాధించే ఆ శుభ గడియ తిరిగి మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా నీ సంకల్పం కొరకు నిరీక్షిస్తున్నాం. ప్రభా రాబోయే కాలంలో ప్రభా మరి థర్డ్ వేవ్ కానీ, ఫోర్త్ వేవ్ కానీ, ఇంకా ఎటువంటి వేవ్స్ కానీ, మరి ఎటువంటి సమస్యలు బ్లాక్ కానీ, వైట్ కానీ, పింక్ కానీ, ఇక ఇలా ఎన్నెన్నో పేర్లు పెట్టుకున్న ఈ వైరస్ ప్రభావాల్లోంచి ప్రభా నీ ప్రజలకు నీవే కాపరిగా ఉండి నీ కాపరిత్వంలో పరిరక్షించమని జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మరి 7 వారాల ప్రార్థన మేము జరిగించాం నాయన. మరి తదనంతరం ప్రభా ఏ కీడు ప్రభా మా ఎదుటకు రాదు అన్న వాస్తవాన్ని మేము గమనించి గ్రహించి ప్రభా మరి మేము ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రభా మరి దేశం స్వస్థపరచబడాలి ప్రభా నిరీక్షణతో మేము ప్రార్థన చేస్తాం నాయన. ఒకవేళ ప్రభా మరి ఆ అద్భుతం జరిగించబడటానికి ప్రభా మా విశ్వాసంలో లోపం ఉన్నట్లయితే మా లోపాన్ని సరిచేసి సవరించి ప్రభా పరిపూర్ణమైన విశ్వాసంలోనికి రాగలిగే కృప అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తాం తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా నీ అద్భుతాన్ని రుచి చూడడానికి మాలో ఇంకా ప్రభా సవరించుకోవాల్సినవి, సరిచేయబడవలసినవి లోపాలు ఉన్నట్లయితే, నీకు భిన్నమైన రీతిగా మా ప్రవర్తన ఉన్నట్లయితే ప్రభా లోక సంబంధమైన అనుభవాల మధ్య, ఆచారాల మధ్య, సాంప్రదాయాల మధ్య, పాపపు జీవిత అనుభవాల మధ్య మేము కొట్టుకొని పోతున్నట్లయితే ప్రభా నీ కృప కానీ, నీ అద్భుత కార్యము కానీ మా జీవితంలో జరగదు. రక్షించనేరకున్నట్లు యెహోవా హస్తము కురస కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదంటూ 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మా పాపములు అడ్డుగా ఉన్నాయి నాన్న. పాపం అనే గాఢాంధకారము అడ్డుగా ఉంది ప్రభా. కాబట్టి ప్రభా మరి నీతి సూర్యుడైన నీ వెలుగు మా మీద ప్రకాశించకుండా, మాకు స్వస్థత కలగకుండా ఆ పాపమనే ఆ మేఘము అడ్డుగా ఉంది కాబట్టి ప్రభా వేదన చెందిన దేశం మీద మబ్బు నిలవదు అంటూ ప్రభా మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాపమనే మబ్బును ప్రభా పటాపంచలు చేయటకు నీ కుమారుని మా మధ్యకి పంపించావు. ఆ కుమారుని రక్త ప్రసరణ ద్వారా, రక్త ధారల ద్వారా ప్రభా మరి ఆ పాపమని ఆ మేఘము మరి పారిపోవాలి. కానీ ప్రభా మేము ఆ మేఘ ప్రభావంలో ఇంకా ఉన్నాము కాబట్టి నాన్న ప్రభా మేము ఆ శుద్ధీకరణలో అనగా నీ కుమార్ ద్వారా అనుగ్రహించబడిన పాప రక్షణార్థమైన ఆ శుద్ధీకరణలో ప్రభా మేము భాగస్థులు కాలేకపోతున్నావు. మేమే దూరస్తులమయ్యా ప్రభా. నీ కృప ఎన్నటికీ దూరం కాదు, నీ కృప ఎన్నడూ మా నుంచి వేరు కాదు ప్రభా. మేమే నీకు దూరస్తులమయ్యాం నాన్న. ప్రార్థన చేసిన ప్రభా మమ్మల్ని మన్నించండి ప్రభా. నీ వెలుగు మా మీద ప్రకాశించినట్లుగా ప్రభా చీకటిలో నడుచు జనులు మరి గొప్ప వెలుగును చూచినట్లుగా మన ఛాయగల దేశ నివాసుల మీద నీ వెలుగు ప్రకాశించినట్లుగా ఆ వెలుగులో జీవం ఉంది కనుక ఆ జీవము మనుషులకు వెలుగునిస్తుంది కనుక ప్రభా ఆ జీవము ఆ నిరంతర జీవితాన్ని నిత్య జీవితాన్ని మేము పొందగలిగే ఆ అద్భుతమైన అనుభవాన్ని మేము పొందడానికి ప్రభా మాలోని అవిధేయత, ఈ లోక సంబంధమైన ఆశలు, ఆశయాలు ప్రభా మేము దూరపరుచుకొని పరలోకం వైపు మా దృష్టిని మరల్చుకొని ఆ పరలోక ప్రవేశం కొరకు ప్రభా మేము మా జీవితాలు ప్రభా మార్చుకోవడానికి, మలచుకోవడానికి మీ కృప అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి.
దేశము కాదు, ప్రపంచం స్వస్థపరచబడాలి, దేశము స్వస్థపరచబడాలి, రాష్ట్రాలు స్వస్థపరచబడాలి, మా పట్టణాలు స్వస్థపరచబడాలి. అంత మాత్రమే కాదు ప్రభా, మా గ్రామాలు స్వస్థపరచబడాలి, మా ప్రజలు స్వస్థపరచబడాలి. అదే రీతిగా ప్రార్థించి నీ పేరు పెట్టబడిన ప్రజలు స్వస్థపరచబడాలి, ఆలయాలు తెరవాలి, నిరంతరము ప్రభా నీ ఆరాధన జరిగించబడాలి అని ప్రార్థన చేస్తూ దాని కొరకైన సిద్ధపాటు మీరే అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ మాతో పాటు ప్రభా మరి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో, అనేక ప్రాంతాల్లో అనేక వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, సంఘములు కానీ ప్రభా మరి కన్నీటితో, ఉపవాసాలతో మరి నిరంతరం ప్రార్థన చేస్తున్నారు తండ్రి. కేవలం మేము మాత్రమే కాదు ప్రభా అనేక వేల లక్షల మంది ప్రభా వివిధ ప్రదేశాల నుంచి ప్రార్థన చేస్తారు. మా అందరి ప్రార్థనకు జవాబుగా ప్రభా దేశాన్ని స్వస్థపరచమని విజ్ఞాపన చేస్తున్నాం నాయన. సహాయం చేయండి నాయన. మా సంఘంలోని వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి వృద్ధుల యొక్క జీవిత అనుభవాలు ప్రభా మీరే వారికి తోడుగా ఉండండి. శరీరము ప్రభా కృషించిపోయి సహకరించిన అనుభవాల మధ్య ప్రభా మరి ఈ కరోనా ఎక్కడ మహమ్మారి వాటిల్లుతుందనే భయముతో ప్రభా వారు ఉంటుండగా మీ సహాయం కోరుతూ వారికి భద్రత మీరు అనుగ్రహించండి. మా చిన్న బిడ్డల గురించి, మా యవన బిడ్డల గురించి, వారి విద్యా యోగ్యతల గురించి, వారి భవిష్యత్తు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. అంత మాత్రమే కాదు, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రభా అనుకూలమైన రీతిగా ఆలయాలు తెరవబడాలి ప్రభా, వారు ఎదగాలి ప్రభా, వారు ఆ వాక్యంలో ఎదగాలి నాయన. వారు ఎదిగినప్పుడే రాబోయే సంఘం ప్రభా ఆధ్యాత్మికంగాను, ఆత్మీయంగాను ప్రభా క్షేమంగాను ఉంటుంది. అటువంటి మరి ఆవశ్యకత ఉంది కనుక ప్రభా ఆలయాలు తెరవబట్టకు మీ కృప దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈనాడు ప్రభా మరి మేము స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, మీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తుండగా ప్రభా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మాకు అవసరమైన లేఖనాలు మీరే విశదపరిచి నీ వాక్యాన్ని మాకు వినిపించమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుతున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయమును విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయమును విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నీ వాక్యమనే కోరస్ పాడుకున్నాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము. వెలుగును సత్యమును జీవమును ఆధారము. నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు. బోధించుమయ్యా ఆలకింతు మేము, అనుసరింతుమయ్యా ఆత్మశక్తితో. బోధించుమయ్యా ఆలకింతు మేము, అనుసరింతుమయ్యా ఆత్మశక్తితో. అనుసరింతుమయ్యా ఆత్మశక్తితో. అనుసరింతుమయ్యా నీ ఆత్మశక్తితో. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధన సమయంలో
మన గృహాల్లో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా దయచేసి మీ పనులు ముగించుకొని భక్తి శ్రద్ధలతో దేవుని ఎదుట దేవుని వాక్యము చేతపట్టుకొని ఆయన మాటలు వినుటకు వేగిర పడాలని చెప్పి మనవి చేస్తున్నాను. మాట్లాడున్నది ఆయనే కనుక, వినిపించబడుతున్నది ఆయన వాక్యమే కనుక, కేవలము కనిపించే వ్యక్తులు ఆయన చేతిలోని పాత్రలు కనుక, మరి వినిపించబడే దివ్యోపదేశముల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవటానికి, సరిపోల్చుకోవటానికి, సవరించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని అందించును గాక. గత వారం 4వ అధ్యాయం మొదటి 10 వచనములు మనము ధ్యానం చేసుకున్నాం. మరి ఆ అంశంలో తదుపరి 11వ వచనము 12వ వచనంలో మరి యాకోబు భక్తుడు చెప్తున్న కొన్ని సూచనలు మరి ఈనాటి వాక్యం నిమిత్తం జ్ఞాపకం చేసుకుందాం. మరి మొదటి 10 వచనాల్లో యాకోబు భక్తుడు కొంత కఠినమైన పదజాలము వాడుతాడు. అంతవరకు మొదటి 3 అధ్యాయాల్లో సహోదరులారా 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 అని సంబోధించాడు, సంభాషించాడు, వారికి లేఖ రాశాడు. కానీ ఇక్కడ మరి మొదటి 10 వచనాల్లో వ్యభిచారులారా అనే ఆ పదాన్ని, విమర్శకులారా అనే పదాన్ని, కొన్ని కఠినమైన పదాలు అనగా యాకోబు సంఘములో కొన్ని అనానుకూల స్థితిగతులు, పరిస్థితులు కలవని భావించి కఠినమైన పదజాలాన్ని వారిని ఉద్దేశించి వాడాడు. సంఘము సంస్కరించబడాలి అంటే, సంఘంలోని లోటుపాట్లు తొలగించబడాలంటే తేనెలకు తీయని మాటలు కాదు కావాల్సింది, మరి ఆ రెండంచుల కలిగిన ఖడ్గం. ఆ రెండంచుల ఖడ్గము మన శరీరంలోనికి చేరి శరీరాన్ని, ఎముకలను మూలుగును వేరు చేసేంతగా లోనికి చొచ్చుతుంది. అలా లోనికి చొచ్చబడినప్పుడే లోపల ఉన్న మరి ఆ అపాయకరమైన పరిస్థితులు వెలికి తీయబడతాయి. మరి ప్రభుత్వంలో మనం ప్రభుత్వ హాస్పిటల్కి కానీ, ప్రైవేట్ హాస్పిటల్కి కానీ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక క్యాన్సర్ కానీ, లేకపోతే అల్సర్ కానీ, లేకపోతే ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు అది ఎంత డీప్గా లోపలికి ఆ సమస్య ఉందో అంత లోపలికి ఆ వైద్యులు చికిత్స జరిగించే ఆ సాధనాలు వాడతారు. అనగా ద మోర్ ప్రాబ్లం, ద ప్రాబ్లం ఎంత డీప్గా ఉందో అంత లోతుగా మరి ఆ సాధనాన్ని, ఆ షార్ప్ ఎలిమెంట్ని వాడి మరి తద్వారా ఆ సమస్య తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుని వాక్యం వినిపించేటప్పుడు ఆ దేవుని వాక్యంలో మనకు కేవలము ఆశీర్వాద వచనాలు మాత్రమే కాకుండా, వాగ్దానాలు మాత్రమే కాకుండా, మన ఆధ్యాత్మిక పరివర్తనకు అవసరమైన మార్గ సూచికలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ వాక్యము పరలోక రాజ్యానికి చుక్కాని లాంటిది. ఆ చుక్కాని మరి పరలోక రాజ్యానికి మనం నడిపిస్తుంది. దేవుని సంఘమనే నావలో మనం ఉన్నాం. ఆ నావ దేవుని మార్గదర్శకత్వంలో దేవుడు నడిపిస్తుండగా, దేవుడు నాయకుడై ఉండగా, మరి వాక్యమని చుక్కాని ద్వారా పరలోక ప్రవేశానికి సిద్ధపరచబడే ఒక ఆధ్యాత్మిక కేంద్రం దేవుని మందిరం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరి అన్ని కూడా మన హృదయానికి అనుకూలమైన రీతిగా, సంతృప్తి కలిగే రీతిగా, లేకపోతే తేనెలకు మాటలుగా మాత్రమే ఉండవండి. దేవుని వాక్యము కొన్నిసార్లు వాక్యానికి భిన్నమైన రీతిగా నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఉన్నట్లయితే మనతో సూటిగా మాట్లాడుతుంది, మనతోనే సూటిగా మాట్లాడుతుంది. దైవ సేవకుడు కానీ, మరి ఇతర ప్రసంగికులు కానీ ఒక వ్యక్తులను ఉద్దేశించి వారు పలకరు. కానీ దేవుని వాక్యములో మరి ఉన్నట్టుగా వారు బోధించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వారే మరి నిజమైన దైవ సేవకులుగా దేవుని చేత సంతృప్తి పరచబడతారు. మనకు తెలుసు తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో సువార్తను మాకు అందించుటకు మేము యోగ్యులమని దేవుని చేత భావించబడ్డాం.
అనగా వి ఆర్ ది ట్రస్టీస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మాకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నమ్మి చేతికిచ్చాడు. కాబట్టి దురద చెవులు గలవారికి అనుకూలమైన హితబోధలు, అనుకూలమైన బోధలు కాకుండా, లేకపోతే మనుషుల హృదయాలు సంతృప్తిపరిచే బోధలు కాకుండా, దేవుని హృదయాన్ని సంతృప్తిపరచగలిగిన ఆ హృదయ మార్పుకు అవసరమైన మాటలు వినిపించబడతాయి. కాబట్టి యాకోబు ఆ 4వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో కొంత కఠిన పదజాలాన్ని వాడినప్పటికీ, మరి ఇక్కడ 11వ వచనంకి వచ్చేసరికి మరలా సహోదరులారా అనే మాటను వాడడం మనం గమనిస్తాం. అనగా హి వాస్ ప్లీజింగ్ అండ్ ప్లీడింగ్ ద పీపుల్. వారికి మరి వారి బ్రతిమలాడుతూ వారిలో మార్పు రావాలి, ఏ విధము చేతనను పరలోకంలో వారు ప్రవేశించాలి, పరలోక రాజ్యంలో ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు నాకు అనుగ్రహించిన మందలో ఒక్కటి తప్పిపోయినా దేవుని రాజ్యంలో తలదించుకోవాల్సి వస్తుందేమో అన్న భయముతో, ఆ భావనతో మరి దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని మరి కఠినంగా కానీ, లేకపోతే కల్మషం లేకుండా కానీ బోధించే అవకాశాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, దేవుడు నాకు ఇచ్చిన మంద, అందరము దేవుని రాజ్యంలో నిలబడాలి. ఏ ఒక్కరు లేకపోయినా, లేకపోతే అందరూ ఉండి నేను లేకపోయినా ఆ పరిస్థితి చాలా భయంకరమైన దృశ్యం. కాబట్టి మరి అందరము అక్కడ ఉండాలి. కొందరు ముందుగా వెళ్తారు, కొందరు ఆలస్యంగా వెళ్తారు, కానీ అందరూ ఒకనాడు దేవుని రాజ్య ప్రత్యక్షతలో అక్కడ ఉండాలి అన్నది దేవుని సంకల్పం. కాబట్టి ఆ సంకల్ప నెరవేర్పు కొరకు వినిపించబడే దైవోపదేశాలు, దేవుని భక్తులు అందించిన మార్గ సూచికలు ఆనాటి ప్రథమ క్రైస్తవ సంఘానికి మాత్రమే కాకుండా నేటి క్రైస్తవ సమాజాలకు, సంఘాలకు, రాకడ ప్రత్యక్షత వరకు కొనసాగే క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా వర్తింపచేసే అనేక మార్గ సూచికలు. సో ఇక్కడ 11వ వచనం నుంచి సహోదరులారా అనే భాష, అనగా ఒక ప్లీడింగ్ నేచర్, ప్లీడింగ్ ఎలిమెంట్ అక్కడ చూపిస్తూ ఏమిటంటే, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచూ ఉన్నాడు. ఈ పదజాలాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, తన సహోదరునికి వ్యతిరేకంగా లేకపోతే విరోధముగా మాట్లాడకుడి. డోంట్ స్పీక్ అగైన్స్ట్ యువర్ ఫెలో బిలీవర్, ఫెలో బ్రదర్. సంఘానికి రాస్తున్నాడు కాబట్టి సంఘ సహవాసులలో ఎవరైనా ఒకరికి విరోధముగా మరొకరు సంభాషిస్తుంటే, మాట్లాడుతుంటే వారిని ఉద్దేశించి ఈ వాక్య భాగాన్ని మనకు తెలియజేస్తాం. ఇంకా లోతుగా విశ్లేషిస్తే యాకోబు తన పత్రికలో 5 అధ్యాయాల్లో కూడా ఈ మాటలాడుట అనే అంశాన్ని మరి పదే పదే ప్రతి అధ్యాయంలో కూడా ఏదో రూపంలో పదే పదే మనకు చూపిస్తుంటాడు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను వాక్యంలోకి వెళ్ళక ముందు. మొదటి అధ్యాయం 19వ వచనంలో, మీరు వినుటకు వేగిరపడు వారును మాటలాడుటకు నిదానించువారుగా ఉండాలి. వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించువారుగా ఉండాలి. కంట్రోల్ వర్డ్స్ అండ్ వాయిస్. అలాగే 2వ అధ్యాయము 12వ వచనంలో, తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడండి. తగినట్లుగా మాట్లాడండి అనగా అధికమైన మాటలు మాట్లాడద్దు. తీర్పు పొందబో వారికి తగినట్లుగా, అనగా ఎవరైతే తీర్పునకు ఆబ్జెక్ట్స్ గా ఉంటారో వారికి, వారిలో మార్పు తీసుకుని రావడానికి తగినట్లుగా మాట్లాడేది. 3వ అధ్యాయం మొత్తం కూడా నాలుక గురించి, నాలుకను ఎవరు సాధు చేయలేరని, ఆ నాలుక చిన్నదైనా ఎంతటి భయంకరమైందో, మరి ఆ నాలుక గురించి 3వ అధ్యాయం అంతా కూడా నాలుగు గురించి, 3వ అధ్యాయం చెప్తారు సార్. 4వ అధ్యాయంలో 11వ వర్షంలో మరి ఒకరికొకరు విరోధముగా మాట్లాడుతారు. 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఒకరి మీద మరొకడు సనుగకుడి అంటారు. కాబట్టి బహుశా ఆ సంఘములో ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేయడం కానీ, ఒకరి మీద మరొకరు అతిశయపడడం కానీ,
ఒకరి గురించి మరొకరు తృణీకరించి మాట్లాడడం కానీ, లేకపోతే స్వనీతి పరత్వాన్ని వ్యక్తపరచడానికి ఎదుటివాణ్ణి హేళన చేయడం కానీ ఆ సంఘంలో కనిపించవచ్చు. కాబట్టి మాటలాడుట అనే ఆ ఉద్దేశాన్ని, ఆ భావాన్ని అధికంగా తన పుస్తకంలో ఆ ఈ 5 అధ్యాయాల చిన్న పత్రికలో ఆయన వాడుతూ ఉన్నాడు. ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకుడి అనే మాట ఆ గ్రీక్ భాషలో ఉన్న మాట ఒక భావం ఏంటంటే స్లాండర్. స్లాండర్ అంటే ఫాల్స్ అక్యుజేషన్ అనగా మరి అబద్ధపు ఆరోపణ. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే స్పీకింగ్ నెగటివ్లీ, వ్యతిరేకంగా మాట్లాడడం, కించపరచడం, నిందించడం, తృణీకరించడం. సో ఆ గ్రీక్ లో ఉన్న ఆ సెంటెన్స్ ఫ్రేమ్ మనం చూస్తే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సో దాన్ని బట్టి మరి ఆ సంఘంలో కొందరు నిర్దిష్టంగా, అందరు కాకపోయినా కొందరు నిర్దిష్టంగా వారి పనే ఎదుటివాడి మీద ఆరోపణలు చేయడమే. పాస్టర్ గారు ఇదిగో వీళ్ళు ఎలాగండి, వాళ్ళు అలాగండి, వీళ్ళు ఇలా చేశారండి, వాళ్ళు ఇలా చేశారండి, వీళ్ళు ఇలా మాట్లాడారండి, వాళ్ళు ఇలా మాట్లాడారండి అంటూ ఎదుటివాడి మీద ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న ఒక బృందం. బహుశా వారు కలెక్టివ్ గా కానీ, లేకపోతే ఇండివిజువల్ గా కానీ, ఒక్కొక్కరుగా కానీ, వ్యక్తిగతంగా కానీ, లేకపోతే ఒక గ్రూపుగా ఒక గ్రూపుగా తయారై కానీ ఈ ఆరోపణలు జరిగించడం అనేది మనకు కనబడుతుంది. కాబట్టి ఈ భాగములో ఈ 2 వచనాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతుంది. ఏంటంటే ఒకరికి విరోధముగా మాట్లాడకుడి, ఎదుటి వాడిని తీర్పు తీర్చకుడి. తన సహోదరునిగా విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు అనగా దేవుని నీతి నియమావళిని వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నాడు. అనగా ఎదుటివాడి పట్ల విరోధముగా మాట్లాడటం ఒకటై, అదే రీతిగా ఎదుటివాడిని వాడి అనుభవాలను తీర్పు తీర్చి, జడ్జింగ్ అదర్స్, తీర్పు తీర్చి ధర్మశాస్త్రం అనగా దేవుడు అనుగ్రహించిన నీతి నియమావళికి భిన్నమైన రీతిగా, ఇన్ అదర్ వర్డ్స్ దే ఆర్ క్వశ్చనింగ్ ద వెరీ లా ఆఫ్ గాడ్, దే ఆర్ క్వశ్చనింగ్ ద వెరీ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుతున్నారు. ఎవరు? ఎదుటివాడికి వ్యతిరేకంగా మాట్లాడువారు, తన సహోదరునికి తీర్పు తీర్చువారు. తీర్పు తీర్చే బాధ్యత ఎవరిదండి? దేవుడు మనకు అనుగ్రహించాడా? అలా వ్యతిరేకంగా మాట్లాడట కానీ, ఇతరులను తీర్పు తీర్చుట కానీ అలవాటైన మనుష్యులు. అందుకే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇట్ వాజ్ ఏ కంటిన్యూస్ ప్రాబ్లం ఇన్ ద చర్చ్. కొనసాగుతున్న సమస్య. ఏదో ఒకసారి ఏదో ఒకరి మీద ఆరోపణ చెప్పారు అంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆవేశాన్ని బట్టి కానీ, ఆలోచన రహితంగా కానీ మాట్లాడవచ్చు. బట్ అదే పనిగా పెట్టుకుని, అదే వృత్తిగా పెట్టుకుని ఆ కోణంలోనే మరి ఎదుటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం అనేది అలవాటైన మనిషి. కాబట్టి ఈవిల్ స్పీకింగ్ అనగా ఎదుటివాడి మీద ఆరోపణ చేస్తూ మాట్లాడే ఆ సంభాషణ ఎటువంటిదంటే ఆ సమాజంలో కానీ, ఆ సంఘములో కానీ శాంతిని తుంచివేస్తుంది, సమాధానాన్ని హరించి వేస్తుంది. సుఖ సౌఖ్యాలతో కొనసాగుతున్న ఆధ్యాత్మిక కుటుంబములో ఒక విషపు బీజాన్ని వారు విత్తుతున్నట్టుగా, నాటుతున్నట్టుగా భావించారు. కాబట్టి సుఖ సంతోషాలతో, శాంతి సమాలతో ఒక ఆధ్యాత్మిక కుటుంబముగా ఆత్మీయ అనుభవాల మధ్య, అనుబంధాల మధ్య కొనసాగుతున్న సంఘములో ఎదుటివాడి మీద విరోధముగా నేరారోపణ చేయడం కానీ, ఎదుటివాడి మీద దోషి అని లేకపోతే ఏదో ఒక ఆరోపణ చేసి తీర్పు తీర్చడం కానీ అది ఎంత భయంకరమైన విషయము అనే విషయాన్ని తెలియచేసి, ఇలా ఆరోపణలు చేయడానికి గల కారణాల్లో ప్రధానమైన కారణం ఏంటంటే ప్రిజుడిస్. ప్రిజుడిస్ అనే మాట మనము వ్యవహారిక భాషలో చాలాసార్లు మాట్లాడుతుంటాం. ప్రిజుడిస్ అంటే ముందుగానే నిర్ణయించడం.
ఫలానా వ్యక్తి గురించి ఏమి తెలుసుకోకుండా ఆ వ్యక్తి ఆమె మంచోడు కాదండి, ఆమె మంచిది కాదండి, ఆమె ఎప్పుడు అబద్ధం ఆడుతుందండి, ఆమె ఇలా అలా అనగా ఆ ప్రిజుడిస్ అంటే ముందుగానే ఒకరి పట్ల ఒక అభిప్రాయం మనకు ఉంటుంది. ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఆ ఎదుటి వ్యక్తి చేసే ప్రతి పనిలో కూడా ఒక నెగటివ్ దృక్పథముతో చూడటానికి ప్రయత్నం చేస్తాం. అతను మేలు చేసినా, మంచి చేసినా, లేకపోతే మరి మంచి వారికి అనుకూలంగా ప్రవర్తించిన అందులో కూడా ఏదో ఒక స్వార్థాన్ని కానీ ఏదో ఒక ఆలోచన కానీ చూచి, ఇదిగో ఇందుకే ఇలా చేశాడు, ఇందుకే ఇలా ప్రవర్తించాడు, దీని వెనక ఈ దురుద్దేశం ఉంది అంటూ మరి మాట్లాడడం, ఆ రీతిగా ఎదుటి వాడి గురించి ఆ ప్రిజుడిస్, ఈ ప్రిజుడిస్ అనే ఆ వర్డ్ ఆ లీగల్ కాన్సెప్ట్ లో మనం ప్రీ జుడిషియల్, ప్రీ జుడిషియల్ ఇంకా మాట్లాడొస్తే ఒక వ్యక్తిని నేరము చేశాడని మరి కోర్టుకు సమర్పించినప్పుడు ఆ కోర్టు ఆ వ్యక్తి నేరస్తుడా కాదా అని తీర్పు తీర్చక ముందు అతని రిమాండ్ లో ఉంచుతారు. అనగా ఆ తీర్పు జరిగేంత వరకు కొంతకాలము అతన్ని మరి అందుబాటులో ఉంచడానికి రిమాండ్ ఖైదీలుగా ఉంచుతారు. అతను తీర్మానము నిర్ధారణ అయ్యేంత వరకు రిమాండ్ ఖైదీగానే ఉంటాడు, కానీ అతను నేరస్తుడు కాదు. నేరస్తుడు ఎప్పుడు అవుతాడంటే నిర్ధారించబడిన తర్వాత నేరస్తుడు. కానీ అతని ఖైదీలో ఉంచడం ద్వారా ఏమవుతుందంటే అతడు ఖైదీలోకి వెళ్ళిన ఆ క్షణం నుంచి నేరస్తుడు అనే ముద్ర సమాజం వేస్తుంది. అనగా జ్యుడిషియల్లో, ఆ కోర్టులో, న్యాయస్థానాల్లో అతడు నేరస్తుడు అని తీర్పు తీర్చక ముందే అతని మీద వేయబడిన ఆరోపణలు బట్టి ఆ సమాజము అతన్ని నేరస్తుడు అని భావిస్తుంది, నేరస్తుడు అని పిలుస్తుంది. అతని కుటుంబాన్ని కూడా మరి హీనపరుస్తుంది, లేకపోతే వెలివేసే అనుభవాలు కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి ప్రిజుడిస్ ఒక వ్యక్తి మీద మనకున్న ఆ స్వగతంలో ఉన్నటువంటి అనుభవాలు. సో మన వ్యక్తిగత అనుభవాలు బలవంతంగా వారి మీద రుద్ది వారు చేసిన మంచిని కానీ, మేలుని కానీ, లేకపోతే వారు చేసిన ప్రతి క్రియను కూడా శంకించడం, లేకపోతే ఆ క్రియకు దురుద్దేశాలు అంతకట్టడం, లేకపోతే ఆలోచన లేకుండా తీర్మానించడం జరుగుతుంది. ఈ మధ్య ఒక సంభాషణ నేను విన్నాను. అదేంటంటే ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ పాస్టర్ గారు ఇలా ఎందుకన్నారు, ఇలా ఎందుకు చేశారు, సో ఎందుకన్నారు, ఎందుకు చేశారు అనేది ప్రశ్న. సో ఆ ప్రశ్నకు జవాబు కావాలి కదా. పాస్టర్ గారు ఇలా ఎందుకు చేశారు, ఎందుకు అన్నారు, వెంటనే జవాబు కొరకు నిరీక్షించకుండా అలా చేయకుంటే బాగుందండి, అలా మాట్లాడుకుంటే బాగుందండి అనగా అతను మాట్లాడా లేదా, అతను మాట్లాడి ఉంటే ఏ సందర్భంలో దేని గురించి, దాని వెనక ఉన్న నేపథ్యం ఏమిటి, అదేమీ గ్రహించకుండా ప్రశ్న వేస్తారు. ఎందుకు మాట్లాడాడు, ఎందుకు అలా చేశాడు అని ప్రశ్నిస్తారు. వెంటనే అలా చేయకుంటే బాగుండదు అనగా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. క్వశ్చన్ వాళ్ళదే, జడ్జిమెంట్ కూడా వాళ్ళదే. న్యాయస్థానాల్లో ఒకరి మీద ఆరోపణ వేయబడ్డప్పుడు ఆ ఆరోపించబడిన వ్యక్తిని చివరిగా జడ్జిమెంట్ ఇవ్వకముందు జడ్జి గారు అడుగుతారు, నువ్వేమైనా చెప్పుకుంటావా, నిన్ను ఇలా అంటున్నారు, నీ మీద ఆరోపణ చేస్తున్నారు, నువ్వు చెప్పేది ఏమైనా ఉందా అని అడుగుతారు. ఈ జడ్జిమెంట్ అలా కాదు. ఎలా అంటే అలా చెయ్యకుంటే బాగుండు, అలా మాట్లాడుకుంటే బాగుండు అంటూ జవాబునకు అనగా ఎక్స్ప్లెనేషన్ కు అవకాశం లేకుండా, ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వగలరండి, ఎవరు ఆ మాట మాట్లాడారో, ఎవరు అలా ప్రవర్తించారో వారు మాత్రమే సరైన సమాధానం ఇవ్వగలరు. సో ఎక్స్ప్లెనేషన్ కోసం యాంటిసిపేట్ చేయకుండా జడ్జి చేసేయడం, ఇలా చేయకుంటే బాగుండేది, ఇలా మాట్లాడుకుంటే బాగుండేది. కేవలం నా గురించి మాత్రమే కాదండి, పాస్టర్ గురించి మాత్రమే కాదు, సాధారణంగా మన మనుషుల మధ్య కలిగే సంభాషణలో ఈ ప్రవర్తన, ఇటువంటి జడ్జిమెంట్స్ అనేవి
సర్వసాధారణంగా కనిపించే మనకు అంశం. సో ఇక్కడ యాకోబు లోక సంబంధమైన న్యాయ విధానాన్ని గురించి కానీ న్యాయ వ్యవస్థను గురించి కానీ వ్రాయడం లేదు. We must have the confirmation of it. లోక సంబంధమైన లౌకికమైన న్యాయ విధి విధానాల గురించి కానీ న్యాయ వ్యవస్థ గురించి కానీ వ్రాయడం లేదు. యాకోబు ఇక్కడ రాస్తుంది సంఘానికి రాస్తున్నాడు అంటే ఆధ్యాత్మిక సంబంధమైన విధి విధానాల గురించి, లేకపోతే ఆధ్యాత్మిక సంబంధమైన దేవుని నీతిని గురించి ప్రశ్నించేవారు, వారి గురించి ఈ మాట వ్రాస్తుంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఒకని ఆత్మీయ జీవితాన్ని గుర్తించే, లేకపోతే లెక్కించే, లేకపోతే తీర్మానించే అధికారం దేవుని నీతి నియమాలు అందించిన దేవునికే సొంతం, కానీ మనకు కాదు. ఆ డివైన్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే దేవుడు మనకు అందించాడో ఆ ఇన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న ఉద్దేశము దేవుడు మాత్రమే మనకు చెప్పగలడు, మనం కాదు. కాబట్టి తీర్మానించడం కానీ ఆ ఆత్మీయ జీవితాన్ని లెక్కించడం కానీ పరిగణలో తీసుకొని కానీ ఒకని ఆత్మీయ జీవితం యొక్క ఆ హెచ్చు తగ్గుల గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన అవకాశాలు కాదు. ఆ నియమావళి అందించిన దేవునికి ఆ నియమావళి వెనుక ఉన్న ఉద్దేశం తెలుసు కాబట్టి ఆయన మాత్రమే తీర్పు తీర్చగలిగిన వాడు. కాబట్టి God has not given us the permission to judge anyone on his spiritual status. ఒక ఆధ్యాత్మిక జీవితంలో హెచ్చు తగ్గుల గురించి కానీ ఒకని ఆధ్యాత్మిక లేమి గురించి కానీ మాట్లాడే అవకాశాన్ని కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ జడ్జిమెంట్ విషయంలో చాలా స్పష్టంగా తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు అనగా దేవుని నీతి నియమావళికి వ్యతిరేకంగా మాట్లాడుచు ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తుంది. ధర్మశాస్త్రం అంటే ఎవరు? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దేవుని ప్రజలకు దేవుడిచ్చిన నీతి నియమావళి. అది నీ చేతిలోకి తీసుకుని నీవు తీర్మానం చేయడానికి నీకు కావాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో దూలమునెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరులో కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడు. సో తీర్పు తీర్చకుడి అంటూ నీవు తీర్పు చొప్పుననే నీకును తీర్చబడతాయి. నువ్వు ఎలా తీర్పు తీరుస్తున్నావు? పార్షియల్ గా తీర్పు తీరుస్తున్నావా? ప్రిజుడిస్ బట్టి అనగా నీ మనసులో ముందుగా ఉన్న వీడు దొంగే, వీడు నేరస్తుడే అని ముందుగానే భావించిన రీతిగా నువ్వు తీర్మానం చేస్తున్నావా? నువ్వు ఎలా తీర్మానం చేస్తావో అలాగే నీకు కూడా తీర్మానం చేయబడుతుంది. నీకు కూడా ఆయన లేఖనాల్లో ముఖ్యంగా ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన మాటలు గమనిస్తే ఆ క్షమాపణ గురించి కూడా ఆయన పరలోక ప్రార్థనలు ప్రభు నేర్పిన ప్రార్థనలు చెప్తూ మేము ఇతరులను క్షమించి ఉన్న ప్రకారం మా పాపములు క్షమించి, అలాగే రీతిగా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఇతరులను ప్రేమించారు. కాబట్టి మనము ఇతరులను ఎలా ప్రేమిస్తామో అలా దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. ఇతరులను ఎలా క్షమిస్తామో అలాగే దేవుని క్షమాపణ కూడా మనలో ఉంటుంది. అలాగే ఎదుటి వాడి పట్ల మనం ఎలా తీర్పు తీరుస్తామో
అదే తీర్పు నీ పట్ల నా పట్ల. అక్కడ వేషధారి అనే మాట చాలా బాధకరమైన భాష అక్కడ మాట. వేషధారి అంటే నీ కంటిలో దూలం ఉంది అనగా నీ పాపము కానీ లేకపోతే దైవ వ్యతిరేకమైన ఆలోచన విధి విధానాలు కానీ అసలు ఎదుటివాడికి విరోధముగా నీవు మాట్లాడే మాటల వెనుక ఉన్న దురుద్దేశము కానీ నీ కంటిలో ఉన్న దూలము లాంటిది. ఆ దూలము వాస్తవాన్ని స్పష్టంగా చూడనివ్వదు. కంటిలో చిన్న స్పెక్ ఉంటే ఆ స్పెక్ ద్వారా కన్ను మూసుకుపోతుంది, మనం కన్ను తెరవలేము, చూడలేము కూడా. కంటిలో దూలాన్ని పెట్టుకుని అనగా నీలో అనేకమైన దైవ వ్యతిరేకమైన విధి విధానాలుండి దేవునికి భిన్నమైన రీతిగా నీవు ప్రవర్తిస్తూ ఎదుటివాడి మీద ఆరోపణ చేయటానికి నీవు తెగించావు. నీవు తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చే అధికారము అవకాశం నీకు దేవుడెవలేదు. సంఘాల్లో మనము నేర్చుకోవాల్సిన ఒక ప్రధానమైన అంశం, చాలాసార్లు ఎదుటివాడి మీద చాలా చులకనగా చాలా తేలికగా వారు అలాంటి వారు వీళ్ళు ఇలాంటి వారు, ఎవరికైనా బాధ కలిగితే అందుకే అలా అయింది, ఎవరికైనా కష్టం కలిగితే అందుకే అలా అయింది, ఎవరికైనా శ్రమ కలిగితే అందుకే అలా అయింది. అదే శ్రమ మరునాడు లేకపోతే మరుసటి కాలంలో నీ జీవితంలో కలిగితే దేవుడు ఎందుకు అనుమతించాడు? నీ దూలము నీకు కనిపించదు, నీ దూలము నీకు కనిపించదు. ఎదుటి వాడి కంటిలో నలుసును తీయడానికి ప్రయత్నం చేస్తాడు. తీర్పు తీర్చుకో. God has not given us the permission to judge anybody. If at all you wanted to judge yourself under the mirror of God's word. దేవుని వాక్యం అనే దర్పణములో నీ జీవితాన్ని నీవు తీర్పు తీర్చు. ఆ దూలాన్ని పెరికి వేసుకో. ఎదుటివాడి జీవితంలో తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే తీర్పు తీర్చువాడు ఆయనే. నీవు తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తే ఆయన స్థానములో నీవు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు అన్న విషయం మనము గమనించాలి. కాబట్టి తీర్పు తీర్చు. పౌలు భక్తుడు కూడా రోమిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిస్తే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో అక్కడక్కడ నేను చదువుతాను. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీ ఎవడవైనను సరే, హూ ఎవర్ యు ఆర్, నిరత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. దేని విషయంలో నేరస్తుడవని ఎదుటివాడిని తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నీవు. చిన్న విషయం అండి. ఎవరైనా ఆలయానికి ఏదైనా కారణాన్ని బట్టి ఆలస్యంగా వచ్చి ఇమ్మీడియట్ గా ముందు వచ్చిన వాళ్ళు ఏమన్నా టైం అయిపోయిన తర్వాత వస్తారు, ఆలస్యంగా వస్తారు అని మాట్లాడుతారు. మరుసటి వారం వాళ్ళకే ఆ ఆలస్యం అవుతుంది. వచ్చి భుజాలు తడుకుంటూ, పాస్టర్ గారు గేట్ వేస్తున్నారండి అక్కడ ఆగిపోయింది. మరి గత వారం ఆలస్యమైన వాళ్ళకి కూడా ఆ సమస్య ఉండి ఉండవచ్చు కదా. ప్రాక్టికల్ గా చెప్తున్నాను. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవరికి దేని విషయంలో తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నీవే నేరస్తున్నది. ఈరోజు వారు చేశారు నువ్వు చెప్తున్నావు, కానీ గతంలో నువ్వు చేసి ఉండవచ్చు, రాబోయే దినాలు నువ్వు చేయవన్న గ్యారంటీ లేదు. గతంలో నువ్వు చేసి ఉండవచ్చు, రాబోయే దినాల్లో నువ్వు చేయలేవు అన్న గ్యారంటీ లేదు. ఆ విషయాన్ని తెలియచేస్తూ, ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు. తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా. ఎంత చక్కని మాట కదా. అట్టి కార్యములు చేయుచున్న వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందువని అనుకుందువా. ఈ పదాల్లో
చాలా 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 స్పష్టంగా పౌలు భక్తుడు రోమీయులకు రాస్తాడు. మరలా చదువుతా చూడండి. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చు. అనగా నువ్వు జడ్జిమెంట్ చేస్తున్నావు ఎదుటివాడి మీద, కానీ ఆ పొరపాటు చేసిన ఆ వ్యక్తి ఆ పొరపాటును గ్రహించి దేవుని యొద్ద పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు తన అనుగ్రహ ఐశ్వర్యమును అతని మీద కుమ్మరింపచేసి అతనికి పాపక్షమాపణ కలగచేస్తాడు. నీ ఆరోపణలు ఆయన పరిగణలో తీసుకోడు. ఆ పొరపాటు చేసిన వ్యక్తి యొక్క పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు పరిగణలో తీసుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు? పదే 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 ఆరోపణలు చేస్తున్నావు. ఆరోపణ తీర్పు తెచ్చి మనుషుడా, నీవెవడమైనా సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. నిరుత్తరుడు అనే మాట అర్థం తెలుసండి? నిరుత్తరుడు అంటే అన్ఎక్స్క్యూజబుల్, క్షమింపజాలని వ్యక్తివి, అనగా క్షమాపణకు అర్హుడవు కాదు. ఆ నిరుత్తరుడు అనే మాట పక్కన పెట్టి నీవెవడమైనా సరే క్షమాపణ అర్హుడవు కాదు. యు కెనాట్ బి ఎక్స్క్యూజ్డ్, అన్ఎక్స్క్యూజబుల్. జాగ్రత్త గమనించండి. తీర్పు తెచ్చువాడు ఎవడమైనా సరే, ఏ అధికారివైనా సరే, కాపరివైనా, సేవకుడివైనా, పరిచారకుడివైనా, లేకపోతే సామాజికంగా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ, ఆస్తులు ఉన్నప్పటికీ, ఏమున్నప్పటికీ కూడా, when you try to judge others, you will not be excused. ఎందుకంటే తీర్పు తీర్చు అధికారము దేవుని న్యాయ విధిని అనుగ్రహించిన ఆ దేవునికే పరిమితం. అది నీకు నాకు కాదు. మనకు తెలుసు, లూకా సువార్త 18:10లో ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు. ఆ ప్రార్థనకి వెళ్ళినప్పుడు పరిసయ్యుడు, సుంకరు ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు. ఆ పరిసయ్యుడు వాడిన పదజాలాన్ని ఒకసారి నేను చదువుతా, గమనించండి. లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుంచి. ప్రార్థన చేయటగా ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించున్నాను. వారము 2 వారాలు ఉపవాసము చేయించు నా సంపాదనంతట్లో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించున్నాను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తి తకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిని నన్ను కరుణించుమని చెప్పుడు. ఇతను పరిశీలన అన్నమాట, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఏం చేస్తున్నాడు? ఎదుటి వాడికి తనతో పాటు కలిసి ప్రార్థన చేయటానికి వచ్చిన వ్యక్తి మీద విరోధముగా మాట్లాడుతున్నాడు, ఆరోపణ చేస్తున్నాడు. ఈ సుంకరి అని తీర్పు తీర్చాడు. అక్కడ దేవుడు వారిద్దరిని పరీక్షించినప్పుడు ఆ సుంకరిలోని పాపాన్ని దేవుడు చూడలేదు, ఆ సుంకరిలోని పశ్చాత్తాపాన్ని చూచాడు. దేవా,
పాపినైన నన్ను కరుణించు. కాబట్టి దేవుని న్యాయ విధి అనేది, దేవుని ధర్మశాస్త్రము, దేవుని న్యాయ విధి అనేది దేవుడు తన పరిగణలో తీసుకుని వారి వారి హృదయంలో కలిగిన మరి పరివర్తన నేపథ్యంలో ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెట్టి, అతడు చేసే క్రియలు మాత్రమే లక్ష్య పెట్టి దాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. దావీదు ఎన్నిక విషయంలో కూడా మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగాన్ని, హృదయాన్ని లక్ష్య పెడతారు. సో దేవుడు ఒక న్యాయాధిపతిగా హృదయంలో కలుగుతున్న ఆ మార్పులు చేర్పులను బట్టి తీర్మానం చేస్తాడు. ఆయా వ్యక్తుల హృదయంలో కలిగిన పరివర్తన బయటికి బహిర్గతము కాకపోవచ్చు, బయట వ్యక్తులకు తెలియకపోవచ్చు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రవర్తనలో పరివర్తన కలిగిన ఆ వ్యక్తి మారిన వెంటనే తప్పనిసరిగా దేవునికి అనుకూలమైన జీవిత విధి విధానాలు కొనసాగించేస్తాడు. తన జీవిత సాక్ష్యం ద్వారా తన మార్పును ప్రకటిస్తాడు, ప్రదర్శిస్తాడు. చెప్పుకోనక్కర్లేదు. కానీ మనం ఏం చేస్తామంటే అతని హృదయాన్ని చూడకుండా, అతని అంతరంగాన్ని చూడకుండా, ఆ అంతరంగంలో తన పాపి అన్న భావనతో ఎంతగా తాను మరి విలపిస్తున్నాడో, కుళ్ళి ఏడుస్తున్నాడో ఆ వాస్తవాన్ని గమనించకుండా పై రూపాన్ని బట్టి వీడు ఈ సుంకరి వల్ల నేను లేను, నేను ఆలయానికి వెళ్తాను, ఉపవాసాలు ఉంటాను, కానుకలు ఇస్తాను, ఇది వాడి యొక్క మనస్తత్వం. అందుకే వేషధారులారా అనే మాట. వేషధారుల అంటే పై వేషాన్ని కప్పుకొని లోపల అంతరంగము కుళ్ళుతో కుతంత్రంతో ఉండగా పైకి మాత్రము వేషం వేసుకొని. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ పరిచర్యల గురించి, శాస్త్రాల గురించి యేసు ప్రభువు చాలా ఉపమానాలు చెప్తాడు. ఆ ఉపమానాలు అన్నిట్లో ఆ 23వ అధ్యాయం చదండి, ఆ వేషధారులారా వేషధారులారా వేషధారులా అనే పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ చివరికి అంటాడు, మీరు సున్నము కొట్టిన సమాధులు. బయటికి అలంకరించబడతారు, తెల్లగా కనిపిస్తారు, కానీ అంతరంగము కుళ్ళిపోయి దుర్వాసనతో కూడిన శిథిలాలు, శకలాలు. మీరు సున్నము కొట్టిన సమాధులు, వేషధారులారా. ఇంకా లోతుగా వెళ్తే మత్తయి సువార్త 21:31లో సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా. ఎందుకు అన్న దానికి అక్కడ చెప్పబడ్డ మాట అంటే, యోహాను భక్తుడు అనగా బాప్తిసం ఇచ్చే యోహాను నీతి మార్గాన్ని బోధిస్తూ వచ్చారు, మీరు తృణీకరించారు. కానీ సుంకరులు, పాపులు, వేశ్యలు అంగీకరించి తమ హృదయాలు మార్చుకున్నారు, తమ జీవితాన్ని మార్చుకున్నారు. మారిన వారు మీకన్నా ముందుగా అక్కడికి వెళ్తారు. వేశ్యలు మీకన్నా ముందుగా ఉంటారు. వేషధారత్వంలో కొనసాగితే మీ కొరకు ఎల్లవేళ తలుపులు మూసివేయబడి ఉంటాయి. కాబట్టి తీర్పు తీర్చకుడి, ఎదుటివాడికి వ్యతిరేకంగా మాట్లాడకుడి. చాలా స్పష్టంగా 11వ అధ్యాయం 2వ భాగం చూస్తే, తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకముగా మాట్లాడు. అనగా ధర్మశాస్త్రం అంటే దేవుని న్యాయ విధికి వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నాడు. అనగా ధర్మశాస్త్రాన్ని ప్రశ్నిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనగా ధర్మశాస్త్ర సంబంధమైన తీర్మానాలనే ప్రశ్నిస్తున్నాడు. యాకోబు భక్తుడు చెప్పిన మాటలు దేవుని న్యాయ విధిని కూడా ప్రశ్నించు. నాకు యోనా జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, యోనా నినివే పట్టణం చాలా ఘోరంగా ఉంది, వెళ్ళయ్యా ప్రకటించంటే నా వల్ల కాదని తర్శించిపోయి పారిపోవడం ప్రయత్నం చేస్తాడు. దేవుడు నువ్వే వెళ్ళాలి అంటాడు, నినివే పంపిస్తాడు. నినివే పట్టణానికి వెళ్తాడు, చాలా ఘోరంగా ఉంటుంది. ఒక రోజంతా వాక్యం చెప్తాడు, వాటిలో మార్పు కలుగుతుంది. దేవుడు తాను చేయాలనుకున్న ఆ కీడు చేయక పశ్చాత్తాపడతాడు. ఇమీడియట్ యోనా అంటాడు, నాకు తెలుసు నీ సంగతి, నువ్వు ఇలా చేస్తావనే నేను నినివే పోలేదంట. అనగా దేవుని న్యాయ విధిని, అనగా దేవుడు ఏం చూశాడంటే, మొదటిగా నినివే పట్టణంలోని ఘోరమైన పాపపు స్థితిని చూచాడు.
ఆ వారిలో మార్పు రావాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టే నినివేకు యోనాను పంపించాడు. దేవుడు తీర్పు తీర్చాలనుకుంటే, వారి మీదకి తన ఉగ్రతను పంపించాలనుకుంటే యోనా నినివే పోనక్కర్లేదు, అవసరం లేదు అసలు. కానీ దేవుడు వారు ఎంత పాపులైనప్పటికీ వారిని ప్రేమించాడు కనుక, వారిలో మార్పు రావాలని దేవుడు కోరుకున్నాడు కనుక 1,20,000 మంది ఆ పట్టణంలో ఉన్నారు కనుక వారు నశించిన దేవుని చిత్తం కాదు కాబట్టి వారిలో మార్పు రావాలని దేవుడు యోనాను పంపించి నువ్వే వెళ్ళాలి అని ప్రకటించాడు. దేవుడు కోరిన మార్పు వారిలో వచ్చింది. దేవుడు అనుకున్న ఉద్దేశం, దేవుని పర్పస్ బిహైండ్ సెండింగ్ జోనా టు నినివే టు గెట్ దెమ్ బ్యాక్, వారిలో మార్పు రావాలి అన్నది దేవుని సంకల్పం కాబట్టే యోనాను పంపించాడు. ఆ సంకల్పం దేవునికి లేకపోతే యోనాను పంపించడు. కానీ యోనా ఏమంటాడు, నీ సంగతి నాకు తెలుసు, నీ ఇలాంటి వాడివని, కళ్ళీరు పెట్టుకుంటే కరిగిపోతావు నువ్వు, వారి మీదకి నీ ఉగ్రత ఎలా వస్తుందో అని నేను ప్రకటించాను, ఎలా వస్తుందో చూద్దామని నేను ఇక్కడ ఊరవతలు వచ్చి నిలబడ్డాను. నా ప్రవచనం ఏమైంది, నా వచనాలు ఏమైనాయి, నా సువార్త ఏమైంది, ఇంకొక మాటలు చెప్పండి, నేను అబద్ధికుడయ్యాని ఉల్లుకొని వస్తున్నాడు చెప్పాలి. సో దేవుని న్యాయ విధిని ప్రశ్నించలా. దేవుని న్యాయ విధి ఏంటి? పాపము శిక్షించబడాలి, పాపి రక్షించబడాలి. పాపము నుండి పాపిని తప్పించాలి. అందుకే దేవుడు తన న్యాయ విధిని, ధర్మశాస్త్రాన్ని మనకు అందించాడు. ఈ యాకోబు రాసిన ఈ పత్రికలోని ఆ కాంగ్రిగేషన్ కూడా వారందరూ ఇశ్రాయేలు 12 గోత్రాలు నేను గతంలో చెప్పాను. కాబట్టి జూయిష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వారు వచ్చారు. సో వారి ఆలోచన విధానం ఏంటంటే, ధర్మశాస్త్రం మా దేవుడు మోషే ద్వారా మాకు అందించాడు కాబట్టి అందులో ఉన్న విధి విధానాలు కానీ ఆజ్ఞలు కానీ తూచ తప్పక పాటించాలి, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. కాబట్టి ఇదిగో వీడు తప్పు చేశాడు, అదిగో వాడు తప్పు చేశాడని ఎదుటి వాడి మీద నేరారోపణ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు దేవుడు? ధర్మశాస్త్రములో కొన్ని విధి విధానాలు చెప్పాడు, అవి మరి తృణీకరించిన వారికి కొన్ని శిక్షలను చెప్పాడు. ఎందుకు దేవుడు అనుగ్రహించాడంటే, వారి పాప సంబంధమైన ఆలోచనను అరికట్టడానికి, క్రమపరచడానికి, కంట్రోల్ చేయడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఇదిగో ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అంటే ఆ శిక్షను బట్టి తప్పు చేయకుండా ఉంటాడేమో అన్న భావనతో ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం అనుగ్రహించింది దేవుడు మానవుల పట్ల ప్రేమతో, వాడు తప్పు చేయకుండా, పాపము చేయకుండా మరి ఆ తను తాను కంట్రోల్ చేసుకోవడానికి అతనికి ఆ శిక్ష, కంటికి కన్ను కానీ పంటికి పన్ను కానీ ఏదైనా కానీ ఆ శిక్షకు లోబడి భయపడి తప్పు చేయకుండా ఉంటారేమో. కాబట్టి పాత నిబంధన ఆలోచన విధానం అంటే పాపము శిక్ష, ఇమీడియట్ గా పనిష్మెంట్ రావాల్సిందే. బట్ వేరస్ కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఒక మార్పు ఏంటంటే, మనిషి, పాపము చేసిన మనిషి, పాపి స్వతహాగా ఆదాము నుంచి పాపపు జీవిత లక్షణాలు తనలో ఉన్నాయి కాబట్టి పాపం చేసిన వ్యక్తి అతను శిక్షించబడకుండా రక్షించబడాలి. కాబట్టి పాప క్షమాపణ కలగాలి. కాబట్టి ఆ పాప క్షమాపణకు అవసరమైన మారు మనస్సు రావాలి. సో న్యూ టెస్టమెంట్ స్పీక్స్ అబౌట్ ది repentance and forgiveness. తద్వారా God wanted to regain his own as his own. తన స్వంత వారిని తన వారిగా తిరిగి మార్చుకోవడానికి దేవుడు చేస్తున్న ప్రయత్నం. కాబట్టి దేవుడు చేసిన, లేకపోతే యాకోబు కాంగ్రిగేషన్ వారిలో కలిగిన ఈ ఆరోపణ నేపథ్యంలో యాకోబు ద్వారా మరి జరిగిన ఈ జవాబులు మనం జ్ఞాపకం చేసుకుంటే, దే వర్ క్వశ్చనింగ్ గాడ్ అండ్ ద ప్లాన్ టు గెట్ మ్యాన్ అవే అండ్ ఫ్రమ్ సిన్ అండ్ నాట్ పనిష్మెంట్. దేవుడు ఒక మనిషిని పాపం నుంచి తప్పించడానికి దేవుని ప్రణాళిక చొప్పున అందించబడిన ధర్మశాస్త్రం శిక్షించకుండా నిరోధిస్తుంది. కాబట్టి శిక్ష నుంచి తప్పించబడే అవకాశాలు మరి కొత్త నిబంధనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారు అవి గ్రహించలేక తట్టుకోలేకపోయారు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో
పౌలు భక్తుడు గలతీ 5వ అధ్యాయం 13, 14 వచనాలు, 13, 14, 15 వచనాలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించినడలా మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఒకరి వలన ఒకడు కరచుకొని భక్షించుకొని, అనగా ఒకడి మీద ఒకడు పోట్లాడుతూ ఆరోపణలు చేసుకుంటూ వీడిలాగా వారిలాగా వారిలాగా వీరిలాగా అంటూ ఒకరినొకరు కరుచుకొని భక్షించుకుంటూ నశించిపోతున్నారు. యు ఆర్ లూజింగ్ ద వెరీ సాల్వేషన్ extended to you and to me by the blood of Christ. ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసి పాపాత్మురాల స్త్రీని యేసు దగ్గర తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయం. అయా, ధర్మశాస్త్రంలో ఈ స్త్రీని పాపం చేసింది, వ్యభిచారం చేస్తుండగా we caught her in the very act of the adultery. వ్యభిచారం చేయుచుండగా పట్టుకున్నాం. ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టమంటుంది, నువ్వేం చెప్తావు? వ్యభిచారం చేయుచుండగా పట్టబడితే ఆ వ్యభిచారం చేసిన పురుషుడేడి? యేసయ్య వారి హృదయ ఆలోచన ఎరిగి మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమంటే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు రాళ్ళు కింద ప్రవేశపెట్టారు. అనగా ఆ ఆరోపణ చేసే ప్రతి వానిలో కంటిలో కూడా దూలం ఉంది. తమ కంటిలో దూలాలు ఉంచుకొని వేరే రకమైన పాప బందికానలో వారు జీవిస్తూ యేసయ్యను స్వయంగా శోధించడానికి ఆ స్త్రీని పట్టుకొచ్చారు. మీలో పాపం లేనివాడు మొదట రాయి అంటే అందరూ వెళ్ళిపోయారు. సో దట్ వాజ్ ద నేచర్ ఆఫ్ ది జూయిష్ కమ్యూనిటీ ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్. అటువంటి అనుభవాల మధ్య ఆనాటి యూదా సమాజం కొనసాగుతుంది. కాబట్టి తీర్పు తీర్చుటకు నీవెవడవు అనే ఆ ప్రశ్న ఈనాటి ప్రధాన అంశముగా కనిపిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయంలో మొదటి మాట, విశ్వాస విషయమై బలహీన వారిని చేర్చుకుని ఆయనను సంశయములు తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. 4వ వచనం, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభు అతని నిలబెట్టుటకు శక్తి గలవాడు. పరుని సేవకుని, పరుని దాసుని మరి తీర్పు తీర్చుటకు నీవాడు. సో వీఆర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్. కాబట్టి దేవుడు మన యజమాని, మన నాయకుడు, మన తండ్రి. కాబట్టి తీర్పు తీర్చవలసి వస్తే ఆ నాయకుడు, ఆ యజమాని, ఆ తీర్మానం చేసే తీర్పరి, అదే రీతిగా ఆ పరలోకపు తండ్రికి మాత్రమే ఆ హక్కు ఉంది. అతను ఏం చేస్తాడంటే అతడు నిలబెట్టుటకు శక్తి గలవాడు. అనగా గాడ్ విల్ రీఇన్స్టేట్ ద పవర్. లేకపోతే ఆ వ్యక్తి తిరిగి ప్రభువులోనికి రావటానికి దేవుడు అవకాశాన్ని కలిగింప చేస్తాడు అన్న విషయాన్ని తెలియచేస్తాడు. ఆ విషయాన్ని తెలియచేస్తూ 10వ వచనం చూడండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు గనక అని వ్రాయబడింది గనక మనలో ప్రతివాడు కూడా తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పజెప్పవలను. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందము. మనము దేవునికి ఏం చేయాలండి? లెక్క ఒప్పజెప్పాలి. లెక్క చెప్పడం కాదు, ఒప్పజెప్పాలి.
పాఠశాలలో మరి టీచర్స్ కొంత కంఠత వాక్యాలు ఇస్తారు. ఆ కంఠత వాక్యాలు తిరిగి మరి బడికి వచ్చిన తర్వాత టీచర్ అడుగుతుంది, ఒక్కొక్క నరే నిన్న ఇచ్చిన కంఠోపాఠం చెప్పండి అంటే ఆ టీచర్కి ఆ విద్యార్థి ఆ కంఠోపాఠంలో తాను నేర్చుకున్నది ఒప్పజెప్పాలి. లెక్క ఒప్పజెప్పాలి. సబ్మిషన్. కాబట్టి మనమందరం కూడా మన విషయాల్లో దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మన గురించి మనం జాగ్రత్త పడకుండా, మన లోపాలు మనం సరిచేసుకోకుండా, మన లోపాలు మనం సవరించుకోకుండా, మన గురించి మన రక్షణ గురించి మనం ఆలోచించకుండా ఎదుటివాడి లోపాలు వెతకడానికి చేసే ప్రయత్నం ఎంత దౌర్భాగ్యకరమైంది, ఎంత దయనీయమైంది ఒకసారి మనం ఆలోచించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మరి ఆ యాకోబు భక్తుడు ఎంత బాధతో లేకపోతే ఎంత వేదనతో ఈ మాట పలుకుతున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆధ్యాత్మిక కుటుంబంగా మనం ఉన్నాం. ఆత్మీయ సహవాసంలో ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన దైవిక సంబంధమైన నీతి నియమావళి అనేవి దైవిక సంబంధమే. ఇట్స్ గాడ్స్ ప్రాపర్టీ. దేవునికి సంబంధించినవి, దేవునికి చెందినవి. దేవుడు అనుగ్రహించిన జీవిత అనుభవాల మధ్య మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని, సరిపోల్చుకొని, సవరించుకొని దేవునికి లెక్క చెప్పే రీతిగా మనము దేవుని వాక్యంలో ఎదగాలి. కానీ ఎదుటివాడి మీద ఆరోపణలు చేయడం ద్వారా మన నీతిమత్యం ఎదగదు. అదే రీతిగా వాడి యొక్క అవినీతి కూడా తరగదు. ఎందుకంటే దేవుడు వాని హృదయాన్ని మాత్రమే చూస్తాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన నీతి నియమావళి అవి దైవిక సంబంధమైనవి. అవి మానవ జీవిత విధి విధానాల పట్ల దేవుడు ఉద్దేశించిన లేకపోతే దేవుని చిత్తానుసారంగా మనకు అనుగ్రహించబడిన కొన్ని విధి విధానాలు, ఫెసిలిటీస్ ఒక విధంగా చెప్పాలి. వాటిని బట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఒక ఆధ్యాత్మిక చుక్కాని, ఒక ఆధ్యాత్మిక దర్పణం. సో పర్సనల్ ఎవాల్యుయేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎవాల్యుయేటింగ్ అదర్స్. ఎదుటి వాడిని తీర్పు తీర్చక ముందు నిన్ను నీవు తీర్పు తీర్చుకుంటే, నిన్ను నీవు సరిపోల్చుకుంటే, నిన్ను నీవు సవరించుకుంటే తద్వారా నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత కలుగుతుంది. దేవుని చేత నీవు అంగీకరించబడే అనుభవాలు కలుగుతాయి. కాబట్టి ఒక్కడే 12వ వచనం అంటాడు చివరిగా, ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయమును విధించువాడు ఆయనే. అనగా ద కాన్స్టిట్యూటర్, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని కాన్స్టిట్యూట్ చేశాడో, నియమించాడో, నిర్ణయించాడో, ఇలా చేయాలి ఇలా చేయకూడదని ఎవరైతే చెప్పాడో, ఆ విధి విధానం మనకు అనుగ్రహించాడో ఆయనే న్యాయమును విధించువాడు. ఎందుకంటే ఆయన నియమించిన విధి విధానం ద్వారా ఏది తప్పో ఏది ఒప్పో తీర్మానము చేయగలిగిన మరి పరిపూర్ణ పరిజ్ఞానము ఆయనకే కలదు. ఎందుకంటే ఆ తీర్మానము అనుగ్రహించిన వాడు ఆయన, చేసిన వాడు ఆయన. కాబట్టి ఆయనే నియమించాడు కాబట్టి న్యాయము విధించువాడు కూడా ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తి గలవాడు. He has the power and the capacity to save us or to let us perish. నువ్వు ఎంత పాపమైనప్పటికీ, ఎటువంటి పాపమైనప్పటికీ, ఎటువంటి దైన్య స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను రక్షించగలిగిన శక్తి, ఆసక్తి కలిగిన వాడు నా హృదయంలో కలిగిన ఆధ్యాత్మిక పరివర్తనను దృష్టించి ఆయన నీ పట్ల నా పట్ల రక్షించు. అలాగే బయటికి కనిపించే వేషధారణ అనుభవాల మధ్య ఒక నీతిమంతుడిగా స్వనీతి పరత్వాన్ని వ్యక్తపరుస్తూ ఎదుటివాడి మీద ఆరోపణలు చేసేవాడిని నశింపచేయట కూడా ఆయన శక్తి. ఒక న్యాయాధిపతిగా ఎవరిని చెరలో వేయాలో, ఎవరిని బయటికి తీసుకుని రావాలో ఆ న్యాయాధిపతికి మాత్రమే, చట్టం పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగిన న్యాయాధిపతికి మాత్రమే సాధ్యం.
అది నీకు నాకు సంబంధించింది కాదు, చెందింది కాదు. ఆ అనుమతి కానీ ఆ అవకాశం కానీ దేవుడు ఏ నరమానవునికి అనుగ్రహించలేదు. తీర్పు తీర్చవలసిన నీ సహోదరునికి వ్యతిరేకంగా. చివరిగా ఒక మాట చెప్తాను. దేవుని న్యాయ ప్రత్యక్షతలో మనము నిలిచి ఉన్నప్పుడు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపున ఎడమ వైపున గొర్రెలు మేకలు ఉంచి, నేను ఆకలి కొంటిని, నేను దాహము కొంటిని, నేను చెరలో ఉంటిని, నేను రోగినై ఉంటిని, నేను వస్త్రహీనుడిగా ఉంటిని, మీరు చూడరాలేదని కొందరిని, మీరు చూడవచ్చితని కొందరిని దేవుడు అక్కడ తీర్పు తెచ్చినప్పుడు, ఎవరైతే నిజంగా తోటి వారికి మేలు చేశారో వారికే తెలియదు అది దేవునికి చేసినట్లుగా. పేదవాడికి అందించాడు, పేదవాడికి సహాయం చేశాడు, లేనివాడికి చేశాడు. దీని ద్వారా నా నా ఆధ్యాత్మిక జీవితంలో ఒక మార్పు కలుగుతుంది. దేవుని తీర్పు ప్రత్యక్షతలో నా పట్ల దేవుడు ఒక న్యాయమైన తీర్పు తీరుస్తున్న వాస్తవము అతనికే తెలియదు. ప్రభా మేము ఎప్పుడు ప్రభా మేము ఎప్పుడు ప్రభా మేము ఎప్పుడు ప్రభా. సో దేవుడు నీ నా అంతరంగాన్ని చూచి, అంతరంగంలో కలిగిన పరివర్తనను గుర్తించి, తద్వారా నీ నా పరిచర్యను ఆయన గ్రహించి నీ పట్ల నా పట్ల తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ప్రత్యక్షతలో అనగా దేవుడు మన పట్ల తీర్పు తీర్చే తీర్పులకు మన ఆరోపణలు కానీ, దాని గురించిన వాదోపవాదాలు కానీ అవసరము లేనే లేదు. మన న్యాయ వ్యవస్థలో మరి ఒకరి మీద ఆరోపణ జరిగిస్తారు, అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి. కానీ దేవుని న్యాయ ప్రత్యక్షతలో అక్కడ ఆ వేరే వ్యక్తుల ఆరోపణలకు అవకాశం లేదు. ఎందుకంటే సమస్తము ఎరిగిన వాడు ఆయన. అలాగే దేవుని ఎదుట వాదోపవాదాలకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు తీర్పు యథార్థమైనది కాబట్టి. ఆయన సమస్తము ఎరిగిన వాడు, సమస్తము సాధ్యపరచగలిగిన వాడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, శిక్షించుటకు సమర్థత కలిగిన వాడు, అన్యాయపు తీర్పును సహించని ఏకైక న్యాయమూర్తి మన రక్షించుటకు, నశింపచేయుటకు సమర్థత కలిగిన వాడు. ఒకవేళ తెలుసో తెలియకో మన తోటి సహోదరుల పట్ల విరోధ భావముతో ఆరోపణ చేస్తున్నాము, లేకపోతే ఎదుటివాడి పట్ల చిన్న చూపు చూస్తున్నామేమో, ఎదుటి సహోదరుని ఎదుటి విశ్వాసిని తృణీకరించి మాట్లాడుతున్నామేమో, లేదా నిన్ను నువ్వు గణపరుచుకోవటానికి, హెచ్చించుకోవటానికి ఎదుటివాడి ఘనతను అణచివేస్తున్నామేమో. ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. మనం ఆత్మ పరిశీలన చేసుకుంటేనే, హృదయ పరిశీలన చేసుకుంటేనే, హృదయ పరివర్తన కలిగి ఉంటేనే దేవుని న్యాయ తీర్పు ఎదుట మనము నిర్దోషులముగా నిలువబెట్టబడగలం. లేదా ఎంత బయటికి కనిపించే స్వనీతి పరత్వాన్ని ప్రదర్శించినప్పటికీ వేషధారులము అనే ముద్ర మన మీద వేయబడుతుంది. మనం ఎవరినైతే తృణీకరించామో, ఎవరినైతే వేశ్యలు అన్నామో, ఎవరినైతే సుంకరులు అన్నామో, ఎవరినైతే పాపులు అన్నామో, వారు మనకన్నా ముందుగా పరలోక రాజ్యం అక్కడ వారిని చూచి వెనక ఉన్న నీవు ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, వాళ్ళేంటి ప్రభువా, వాడేంటి ప్రభువా అని అక్కడ వాదోపవాదాలు చేయడానికి దేవుడు నీకు అనుమతి ఇవ్వను, నాకు అనుమతి. Let us self-examine our own self. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. శ్రేష్టమైన ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహించి, నేటి క్రైస్తవ సమాజంలో ఇది నిత్య కృత్యమైంది. చాలా సార్లు చాలా మంది ఎదుటివాడి మీద తూలనాడి తృణీకరించి
హీనపరిచి మాట్లాడే అనుభవాలు, తమ్ము తాము హెచ్చించుకుంటూ ఇతరులను తృణీకరించే అనుభవాలు, ఎదుటివాడి పట్ల చాలా తేలికగా తీర్మానాలు తీర్పులు చేసే అనుభవాలు, నిజంగా ప్రభా మీ హృదయాన్ని గాయపరిచే అనుభవాలు. ప్రభా మమ్మల్ని మన్నించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఒకవేళ ఎదుటివాడు మా పట్ల వ్యతిరేకంగా ఏదైనా క్రియ నిజంగా చేసినప్పటికీ కూడా ఆ తీర్పు తీర్చేవాడు నీవు గనుక, రక్షించుటకును నశింపచేటకు శక్తి గలవాడు నీవు గనుక, నీకే ఆ బాధ్యతను అప్పగించి నీ ద్వారా కలిగే న్యాయపూరితమైన తీర్పు కొరకు నిరీక్షించే ధన్యత మాకు అనుగ్రహించు. ఒకవేళ ఇప్పటి వరకు నాలో కానీ మాలో కానీ ఆ విధమైన వ్యతిరేక భావన ఎవరి పట్లైనా ఉన్నట్లయితే ప్రభా, ఆ భావన మేము తొలగించుకోవడానికి మీకు అనుగ్రహించు. ఆ రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన దీవెన ఆదరణ మన ప్రేమించి బిడ్డలకు చేరిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేమని కాక. ఆమేన్. God bless you all very much.